మరి జార్ఖండ్ ప్రొటెస్ట్ గురించి ఎవరు మాట్లాడడం లేదు, అది మీకు కనిపించదా? ఒకరోజు కూడా మాట్లాడలేదు. అదే ఢిల్లీ గురించి డైలీ మాట్లాడారు, అక్కడికి వెళ్ళి మరీ వచ్చారు. ఇప్పుడు మీకు వీలు కావడం లేదా? ఇప్పుడు జార్ఖండ్లో పేపర్ లీక్ కావచ్చు, బీహార్లో కావచ్చు, యూపీలో కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొకటి. నేను నిన్ననే చెప్పిన దీని గురించి క్లారిటీ. జార్ఖండ్లో జరిగిన పేపర్ లీక్ అయినా, ఇంకే రాష్ట్రంలో జరిగిన పేపర్ లీక్ అయినా, ప్రతి పేపర్ లీక్లు ఆయా గవర్నమెంట్స్లో ఉన్న వాళ్ళ భాగస్వామ్యంతోనే జరుగుతాయి. ఇంటి దొంగలే ఉంటారు. మీరు ఏమి నాకు ఈయన కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడుతున్నాడేమో, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడేమో, మీరు భ్రమలు పెట్టుకున్నా దాన్ని తొలగించుకోండి. నేను ఏ పార్టీ కాదు, ఏ పార్టీకి అనుకూలము కాదు, ఏ పార్టీకి వ్యతిరేకము కాదు. వ్యతిరేకమనంటే, అనుకూలమనంటే వాళ్ళు తప్పు చేస్తే తప్పనే చెప్తాం. ఇప్పుడు జార్ఖండ్లో ఎందుకు జార్ఖండ్కి పోవాలంటావా? ఇప్పుడు జార్ఖండ్కి ఎందుకు పోలేదని అడుగుతున్నారు వీళ్ళు. ఎక్కడి మనుషులయ్యా బాబు? ఇప్పుడు నేను జార్ఖండ్కి పోవాలంట అర్జెంటుగా. ఢిల్లీకి ఎందుకు పోయినావు? 23 లక్షల మందికి సంబంధించిన పేపర్ అది. ఆ 23 లక్షల మందిలో రాసిన 20 లక్షల మందిలో తెలంగాణ బిడ్డలు కూడా ఉన్నారు. జార్ఖండ్లో రాసిన పేపర్లో తెలంగాణ వాళ్ళు ఏం లేరు కదా. జార్ఖండ్లో పేపర్ లీక్ అయితే జార్ఖండ్కి పోలే. ఇప్పుడు రేపు పొద్దున ఉత్తరప్రదేశ్లో లీక్ అయితే ఉత్తరప్రదేశ్కి పోతానా? ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఆడ పేపర్ లీక్ అయిందనుకో, ఆ స్టేట్ గవర్నమెంట్ నిర్వహించే ఎగ్జామ్, ఇక ఉత్తరప్రదేశ్కి పోవాలనా? ఇప్పటికే 150 పేపర్లు లీక్ అయినాయి అంటున్నారు. ప్రతి పేపర్ లీక్ని మనం అన్ని రాష్ట్రాలకు తిరిగినామా? వై ఢిల్లీకి ఎందుకు పోయినాం? ఎందుకు ఇంత పెద్ద చర్చ జరుగుతున్నది? ఆ నీట్ ఎగ్జామ్ అనేది దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పేపర్. అది సెంట్రలైజ్డ్ చేసి ఎగ్జామ్ పేపర్ని ఒకే రోజు ఒకే ఎగ్జామ్ అని ఆ పేపర్ నిర్వహణ జరుగుతున్నది. జార్ఖండ్కి ఎందుకు పోలే, జార్ఖండ్ గురించి ఎందుకు అయినా కూడా మనం మాట్లాడినాం. ఈ జార్ఖండ్కి సంబంధించిన వార్త వస్తే కొంచెం బ్రెయిన్ కొంచెం వాడండి దయచేసి. నెక్స్ట్ నేపాల్ కూడా పోమ్మంటారేమో, నేపాల్ పేపర్ లీక్ అయితే. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ చాలా బెటర్, ఎందుకంటే ఆయన తెచ్చిన పథకాలు చాలా ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, ఇంటికి నీళ్ళు ఇచ్చిండట, కేసీఆర్ కిట్ ఉందట, రేవంత్ రెడ్డి ఏం పథకం అమలు చేస్తుండో చెప్పాలన్నట. మీరు ఈ కంపేర్ చేసుకుంటూనే పోయండి పోండింగా. మరి ఈయన సన్న బియ్యం ఇచ్చినా అంటాడు, ఈయన ఫ్రీ బస్సు పెట్టినా అంటాడు, ఈయన ఇంకోటి ఇచ్చినా అంటాడు. ఇవన్నీ ఉత్తయ్యండి. కేసీఆర్ చేసింది ఏం లేదు, రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏం లేదు, నథింగ్, జీరో. వాళ్ళు వెనకాల ఈ ఉచిత పథకాలు మన ముందు పడేసి తెర వెనకాల ఎంత దోపిడీ చేస్తున్నారో దాని గురించి ఆలోచించండి. నీ కొడుకు ఎడ్యుకేషన్ ఉందా? నీ బిడ్డకు ఎడ్యుకేషన్ ఉందా? నీకు రోగం వస్తే హాస్పిటల్ ఫ్రీ ట్రీట్మెంట్ ఉందా? ఉద్యోగాలు ఉన్నాయా? దాని గురించి ఆలోచించండి. ఆయన ఇచ్చిండా, ఈయన ఇస్తున్నాడా? ఈ కంపారిజన్ నుంచి మనం బయటపడితే ఆలోచన గొప్పగా ఉంటుంది. ఆ ఆలోచన నుంచి మనం ఎవరిని ఎన్నుకోవాలనే ఇంకొక లైన్ అనేది దొరుకుతుంది. ఈ కేసీఆర్ వాడిపోతే వీడిపోతే వాడన్నట్టు ఈ లైన్ పక్కన పెట్టండి. అన్న తాండూరు ఎమ్మెల్యే గురించి చెప్పండి, ఏం చెప్పాలి? ప్రతి జర్నలిస్టు ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్తో పనిచేస్తున్నారు. నిజాయితీ కోసం ఊకదంపుడు ఉపన్యాసాలు, నిజమైన ప్రజా సమస్యలు గాలికి వదిలేసి కొన్ని రాజకీయ పార్టీల నాయకులను టార్గెట్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ జర్నలిజం ఆర్ బ్లాక్మెయిలింగ్? మీరు ఏదనుకున్నా ఇబ్బంది లేదు, మేము చాలా జెన్యూన్గా పనిచేస్తున్నామని మేము అనుకుంటున్నాం. మీకు అనిపించట్లేదా? చెప్పండి. మీకు అనిపించట్లేకపోతే బంద్ చేయండి, ఇంకా సింపుల్. గుర్తుంచుకోండి, ఈ దేశ యువత ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అధికార అహంకారాన్ని చరిత్ర పుటల్లో కలిపేయగల శక్తి వారిది. ప్రజల విశ్వాసమే ప్రభుత్వాల బలం. అదే కోల్పోతే అధికారానికి అర్థం ఉండదు. చలో, కాంగ్రెస్ మీడియా యూత్ సపోర్ట్తో గెలిచిందంట. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు దొంగలే. ఇక మీరు రోజు బీజేపీ కూడా దొంగే అంటున్నారు. మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరికి ఓటేయాలి? తెలంగాణ సోయితో ఎవరన్నా పార్టీ నిర్మాణం చేస్తే భవిష్యత్తులో ఆ దిశగా మనం వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తే, ఎస్ ఎవరన్నా నాయకత్వం బయటికి వస్తే, ఒక పార్టీ వస్తే
ఖచ్చితంగా దానికి మేము అండగా ఉంటామనేటువంటి లైన్ ప్రజలు కనుక ఇవ్వగలిగితే ఎవరో ఒకరు బయటకు వస్తారు, ఎవరో ఒకరు వస్తారు. ఇంకా చాలా సమయం ఉన్నది బ్రదర్, ఇంకా ఆల్మోస్ట్ ఈ డీలిమిటేషన్ జరిగితే ఇంకొక 3 ఏళ్ల సమయం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుద్దో. ఒకవేళ జరగలేదు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్నేట్ రాలేదు, అప్పుడు మనం చేయాల్సిన పని ఏంది? మన మన పబ్లిక్ ఎజెండాని పార్టీలు ఫాలో అయ్యేలాగా, వాళ్ళ మేనిఫెస్టోలు ఉండేలాగా, వాళ్ళు ఈ ఎడ్యుకేషన్, హెల్త్, ఉపాధి అనే ఎజెండాల ఫస్ట్ ఎజెండా ఉండేలాగా ఒక బలమైన పోరాటం జరగాలి. సో అప్పుడన్నా ఈ పార్టీలోనే చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా చేంజ్ చేయడానికైనా ఒక ప్రయత్నం జరగాలి. చలో విద్యా వైద్యం అనే కోణంలో మీరు మాట్లాడతారు కదా, దాని మీద ఎవరో ఎందుకు, మీరే పార్టీ పెట్టొచ్చు కదా. మరి ఈ పని ఎవరు చేయాలా? మాకు పార్టీలు ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. కొంతమంది కొన్ని చేయగలుగుతారు, కొంతమంది కొన్ని చేయగలుగుతారు. మేము జర్నలిజం చేయగలుగుతాం, మాట్లాడగలుగుతాం. సో ఈ పని మేము చేస్తున్నాం. కొత్త లీడర్లను తయారు చేయాలనేది మా ఆలోచన, సింపుల్. సో పాలిటిక్స్ చేసేవాళ్ళు పాలిటిక్స్ చేస్తారు, పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. తెలంగాణలో శాంతి భద్రతలు ఘోరంగా ఉన్నాయి, దాని గురించి మాట్లాడండి. ఓకే, పబ్లిక్ ఎజెండాతోనే కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు పబ్లిక్నే మోసం చేస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్ కూడా మారాల్సిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు మన ఎజెండా ఎంతసేపు ఆయనేమి ఇచ్చిండు, ఈయనేమి ఇస్తున్నాడు అన్న దాని మీదనే ఉన్నది. ఎడ్యుకేషను, హెల్త్, ఉద్యోగాలు, వీటి మీద మన ఎజెండా లేదు కదా, ఎలక్షన్ ఎజెండా. సో ఈ ఎజెండాలో పార్టీలను తీసుకొస్తే ఈక్వేషన్ ఏమన్నా మారుతుంది. జనసేన దీక్షలు చేస్తున్నారట మా సైడ్. వాళ్ళు ఎందుకు దీక్ష చేస్తారు? వాళ్ళు అధికారంలోనే ఉన్నారు కదా. వాళ్ళు పాలించే పనిలో ఉండి, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉండి వాళ్ళు దీక్షలు చేయడం ఏంది? దేనికోసం చేస్తున్నారు? అలాంటి పార్టీ యూత్ వల్లే అవుతుంది, కాకుండా ఎందుకు ఉంటుంది? సహారా బాధితులు దేశంలో 13 కోట్ల మంది ఉన్నారట. కొందరు ఢిల్లీలో జంతర్ మంతర్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద స్కామ్ కదా సహారా కుంభకోణం అన్నది. చలో ఎందుకు హిందువుల గురించి మాట్లాడా, ఓన్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీల గురించే మాట్లాడుతున్నాం అంటున్నాం. మేము కూడా హిందువులమే బ్రదర్, మేము కూడా క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పుడు మీ ఐడియాలజీ హిందుత్వ ఐడియాలజీతో మీ పార్టీ ఉన్నప్పుడు హిందువులకు ఏం చేసిరు అనేది చెప్పాలి కదా. ఇప్పుడు ముస్లిం హిందూ అనే దాంట్లో డివైడ్ చేసి, పోలరైజ్ చేసి హిందువుల ఓట్లు కొల్లగొడుతున్నారు కదా. మరి అదే 80-90% ఉన్న హిందువులకి ఏం న్యాయం జరిగింది ఈ దేశంలో? నాకు చెప్పాలి కదా ఆన్సర్. నేను అందుకే అంటున్నా, ఎవరికి ఏ ఐడియాలజీ లేదు. బీజేపీకి హిందుత్వ ఐడియాలజీ లేదు, కాంగ్రెస్కి సెక్యులరిజం అనే ఐడియాలజీ లేదు. వాళ్ళది ఒకటే ఐడియాలజీ, అధికారము, దోపిడీ. ఈ ఐడియాలజీ తప్ప ఇంకొక ఐడియాలజీ లేదు. మనం అనుకుంటే పొరపాటు. వాళ్ళకి హిందుత్వ ఐడియాలజీ లేదు, వీళ్ళకి సెక్యులరిజం అన్న ఐడియాలజీ లేదు. ఎంఐఎం లాంటి పార్టీలకి ముస్లింలే అన్న ఎజెండా వాళ్ళకు లేదు. లేకపోతే వాళ్ళ జీవితాలు ఎందుకు అట్లుంటాయి? ఇప్పుడు మధ్యలో ఉన్న మనం జనం అంతా కొట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు ముస్లింలు అని వాళ్ళ మీద పడుతున్నారు, లేకపోతే ఇంకొక మతం మీద పడుతున్నారు, వాళ్ళు హిందువుల మీద పడుతున్నారు కదా. ఇప్పుడు ఒక మతంలో ఉన్న ప్రజల్ని మొత్తాన్ని తీసి అవతల ఎత్తేయగలుగుతుందా? లేకపోతే తీసి పంపించగలుగుతుందా? హరే ఇదంతెందుకు? ఎవరైతే 15 రోజుల్లో ఇక ఈ దేశంలో హిందువులను లేకుండా చేస్తామని అన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తే బయటికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు బ్రదర్? బయటికి తీసుకొచ్చింది ఎవరు? వాళ్ళకి లాయర్ల కింద పనిచేసినారు? ఈ క్వశ్చన్ అడగొద్దా? అందుకే నేను అంటున్నా, మీరు చేసినప్పుడేమో మీకు వృత్తి ధర్మాలు ఇంకోటి కనబడతాయి, కానీ యువతల వాళ్ళు మాట్లాడితే మాత్రం వాళ్ళు అర్బన్ నక్సలైట్లు, దేశద్రోహులు. ఆ ప్లేస్లో ఇంకెవరన్నా ఉండుంటే, ఎవరైనా కాంగ్రెస్ అడ్వకేటో లేకపోతే ఇంకేదైనా పార్టీ అడ్వకేటో ఇంకెవరైనా ఉండుంటే ఈ పార్టీకి దాన్ని ఎట్లా వాడేటోళ్ళు? అందుకే మనం అనాల్సింది ఏంటంటే, మీరు ఏ పార్టీకి ఏ ఐడియాలజీ లేదు, ఒక్కటే ఒక ఐడియాలజీ ఉంది. వాళ్ళ ఐడియాలజీ అధికారం, వాళ్ళ ఐడియాలజీ దోపిడీ. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఎంఐఎం అయినా, ఇంకో పార్టీ అయినా.
అభిజిత్ దీప్కే పార్టీ పెట్టకుండా ఉద్యమాలు చేస్తా అనడం ఏమనుకోవాలి? మేబీ పెట్టొచ్చేమో ఫ్యూచర్లో. ఇప్పుడు సడన్గా పార్టీ పెడితే అది కొంత ఇష్యూ డైల్యూట్ అవుతుంది, ప్రజా సమస్యలు ఫోకస్ అవ్వవు, వీళ్ళు కేవలం ఎలక్షన్ల కోసమే వచ్చారు అనేది అక్కడ అధికారంలో ఉన్న పార్టీ బలంగా మాట్లాడొచ్చు. అరే ఇప్పుడు వాళ్ళు ఫ్లైట్లో వచ్చి ఒక దగ్గర మీట్ అయితే ఫ్లైట్ ఎట్లా ఎక్కిరి, వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని చర్చ స్టార్ట్ అయింది. ఫ్లైట్లు కూడా ఎక్కొద్దా? డొమెస్టిక్ ఫ్లైట్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి దేశంలో ఎంత ఉంటుంది? 3,000 4,000 ఉంటుంది. ఆ మాత్రం కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారా? ఫ్లైట్ ఎక్కొద్దా? ఫ్లైట్లు ఎట్లా వచ్చారు? ఇలా నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్న చాలామంది గుండెపోటుతో చనిపోతున్నారు, ఒక వీడియో చేయండి తప్పకుండా. సో మనం అందుకే నా పేరుతో ఉన్నది ఒక ఛానల్, రఘు గంజి అని ఒక ఛానల్ ఉన్నది. అది అందులో ఎక్కువ ఈ హెల్త్కి సంబంధించినవి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం, మాట్లాడినప్పుడు అది అందులో పోస్ట్ చేస్తున్నాం మనం. దీనికి కారణం ఒకటే, లైఫ్ స్టైల్, మనం తినే తిండి, ఇవన్నీ ప్రధానంగా కారణమవుతున్నాయి.